హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడే అందిన వార్త, సుప్రీంకోర్టు సంచలన తీర్పు అండి. సీఎం జగన్కు భారీ షాక్. ఆ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. మరొక 14 రోజుల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్న ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై పలు వివాదాలు, విమర్శలు నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయండి. రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై అయితే గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ కేసులో దాఖలు కావడంతో స్పందించి ఆదేశాలైతే చేసిందండి సుప్రీంకోర్టు. దీనిపై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించి ఏమంటుందంటే, రాష్ట్రంలో అనుమతులు లేకుండా భారీగా చేపడుతున్న ఇసుక త్రవ్వకాల కారణంగా పర్యావరణానికి హాని కలుగుతోందంటూ పలువురు గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జిటిని ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ అలాంటి త్రవ్వకాలను వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఎన్జిటి ఆదేశాల తర్వాత కూడా తవ్వకాలు జరగడంతో కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో దాఖలైన అక్రమ ఇసుక తవ్వకాలపై అయితే కేసుపై ఇవాళ విచారణ జరిగింది. అనంతరం సుప్రీంకోర్టు రాష్ట్రంలో అక్రమంగా సాగుతున్న అన్ని ఇసుక త్రవ్వకాలను వెంటనే నిలిపివేయాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా అయితే పాటించాల్సిందే అనేది ఆదేశించిందని సుప్రీంకోర్టు. అలాగే ఇసుక అక్రమ త్రవ్వకాలను నిలిపివేతపై నివేదికతో మే 29లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కూడా సూచించింది. దీంతోపాటు ఇసుక త్రవ్వకాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్జిటి కూడా సుప్రీంకోర్టు ఇవాళ ఆదేశించింది. ఎన్జిటిని కూడా అయితే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక గతంలో ఎన్జిటి ఆదేశాల తర్వాత ఇసుక త్రవ్వకాలు జరపడం లేదని అఫిడవిట్ ఇవ్వాలని స్థానిక కాంట్రాక్ట్ అయిన జేపీ వెంచర్స్కి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేని చోట ఇసుక త్రవ్వకాలను వెంటనే నిలిపివేయాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక అనుమతులు ఉన్న చోట మాన్యువల్గా మాత్రమే ఇసుక త్రవ్వకాలు చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. సో ఈ విధంగా ఎన్నికలు ఒక 14 రోజులు ఉన్నాయనగా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందండి. ఇది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.